అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 17వ తారీఖు మార్చి 2024 నుంచి 23వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా శ్రద్ధగా వార ఫలాలు తెలుసుకున్నప్పుడు ఒక్క సెకండు ఆగి ఈరోజు ఏ వారంలో మనం ఏ వారం నుంచి ఏ వారకు ఏ నక్షత్రం నుంచి ఏ నక్షత్రం వరకు ఏ తిథి నుంచి ఏ తిథి వరకు అనేది తెలుసుకోవడం చాలా మంచిది. దానికి అనేక కారణాలు ఉన్నాయని మీకు తెలియజేస్తాను. అది సంపూర్ణంగా పంచాంగాన్ని తెలుసుకునే విధానం అన్నమాట. ఆదివారం నుంచి శనివారం వరకు మృగశిర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు అష్టమి తిథి నుంచి చతుర్దశి తిథి వరకు, అలాగే ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే రవి బుధ రాహు గ్రహాలు మీనరాశిలో, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ శుక్ర గ్రహాలు కుంభరాశిలో, చంద్రుడు మిథునం కర్కాటకం సింహం రాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ఇకపోతే జ్యోతిష్యం కొరకు మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు కానీ వాట్సాప్ చేస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి 50 పేజీలు మీకు నేను మెయిల్ చేసి 15 నిమిషాలు మీ జాతకాన్ని చదివి మీకు అర్థమయ్యేటట్టు వివరించి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుందో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక దానికి చిన్నగా పరిహారం అనేది ఒక గురుదక్షిణ ఉంటుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖాన్ని కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖల్ని, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖల్ని ఫోటోలు పంపిస్తే వాళ్ళ జాతకాలు రెడీగా ఉంటాయి. మీతో నేను 15 నిమిషాలు మాట్లాడతాను. వృశ్చిక రాశి వాళ్ళకి 17 మార్చి నుంచి 23 మార్చి వరకు ఈ వారం అంతా కూడా సూర్యుడి యొక్క స్థితి ఒక అద్భుతాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, గుర్తింపులు, అనుకున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, అనుకున్న ఉద్యోగంలో మారడం కానీ అనేక అనుకూల స్థితి ఈ వారం కనిపిస్తూ ఉందన్నమాట. బుధుడి యొక్క మార్పు వల్ల ఈ రాశి వాళ్ళకి వ్యాపారంలో విపరీత లాభాలు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏ రకమైన వ్యాపారం చేస్తే మీకు ఎంత బాగా కలిసి వస్తుందనే విషయాలు కూడా ఈ వారంలో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పాలి. ఈ రాశి వాళ్ళకి ధన ఆదాయం ఈ వారం బాగుంది. బాగా ఎంత కష్టపడితే అంత ధన ఆదాయం అనేది కలిగి ఉంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, తల్లి యొక్క ఆరోగ్యం బాగుండడం ఇవన్నీ మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సంతానం విషయంలో, వాళ్ళ చదువు విషయంలో, దూర ప్రయాణాల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచించి ముందుకు తీసుకొని వెళ్ళడం, జాతకాలను చూపించుకొని వెళ్ళటం ఎంత మంచిదన్నమాట. ముఖ్యంగా శత్రువుల యొక్క విషయంలో వస్తే మీకు శత్రువుల పీడ అధికంగా ఉంటుంది, నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అప్పుల ఇచ్చిన వాళ్ళ ఇబ్బందులు మిమ్మల్ని కలిగించే అవకాశాలు కూడా ఈ వారం కనిపిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. వివాహం కాని వాళ్ళకి వివాహం కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టవంతులు అవుతారు. ఈ వారం అంతా కూడా మంచి అదృష్టాన్ని కలిగి ఉండి పెద్దల యొక్క సహకారంతో ఈ వారం అంతా కూడా ధర్మంగా జీవిస్తారు. అదృష్టం బాగుందని చెప్పాలి. ఉద్యోగస్తులకి మీకు ముందే చెప్పాను, అద్భుతమైన టైం నడుస్తుంది. వ్యాపారస్తులకు కూడా మనకు ఈ వారం అంతా కూడా అద్భుతంగా మంచి వ్యాపారంలో డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. మరి వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ఉంగరం వెలిగి ఏ రత్నాన్ని ధరించి ఏ విధంగా ఏ మంత్రాన్ని చదవాలనేది తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. చూశారు కదా మీ వార ఫలాలు ఎట్లా ఉన్నాయో. ఏమున్నా ఏ సమస్య ఉన్నా సరే చక్కటి పరిష్కారం కొరకు నన్ను సంప్రదించండి. thesimple.astrologer.com అని చెప్పేటువంటి నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాల్ అయ్యంగార్. సర్వే జనా సుఖినో భవంతు.